హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా ఆవిరి కుడుములను ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఏ పూజలు చేసుకున్నా వరలక్ష్మీదేవి వ్రతానికి, అలాగే వినాయక చవితికి, అలా ఏ పూజలు చేసుకున్నా సరే 5-10 నిమిషాల్లో సింపుల్గా ఈ ఆవిరి కుడుములని చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ వాటర్ మరిగేటప్పుడు మనం ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు బియ్యం నూకను తీసుకుని వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుని మూత పెట్టి 4-5 నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగున మాడకుండా ఉడికించుకోవాలి. 4-5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది కలిసిన తర్వాత ఉడికిందో లేదో చూసుకోవాలి. మనం నూకని ఇలా పట్టుకుంటే మెత్తగా ఉంటే కనుక ఉడికిపోయినట్టే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకుని కుడుముల్లా చేసుకోవాలి. మనకి నూక అనేది కొంచెం వేడిగా ఉండగానే కుడుముల్లా చేసుకోవాలి. లేదంటే కనుక ఇవి కొంచెం సేపు ఆగేటప్పటికి విడిపోతాయి. ఇవి విడిపోకుండా ఇలా రౌండ్గా ఉండాలంటే కనుక కొంచెం వేడిగా ఉండగానే రౌండ్గా కుడుముల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండిని మొత్తం కుడుముల్లా చేసుకోవాలి. చేసిన కుడుములను మొత్తం ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై ఇడ్లీ ప్యాన్ పెట్టి గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో స్టాండ్ కానీ ఇడ్లీ రేక్ కానీ పెట్టుకుని మనం ముందుగా చేసుకున్న కుడుములను కూడా పెట్టి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల వరకు ఆవిరి పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకోవాలి. అంతే, మనకు చాలా సింపుల్గా ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.